వైఎస్ జగన్ వల్లభనేని వంశీపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వల్లభనేని వంశీ ఓ దుర్మార్గుడని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్మార్గుడైన వంశీని పరామర్శించడానికి జగన్ జైలుకు వెళ్తారా అని ప్రశ్నించారు. జైలు దగ్గర కులాల గురించి మాట్లాడిన జగన్ మాటలను సొంత పార్టీ నేతలు కూడా సమర్థించడం లేదన్నారు. మనిషి చేయకూడని దుర్మార్గాలు చేసిన వంశీని జగన్ పరామర్శించారని, తన తల్లిని చెల్లిని విమర్శించిన వర్రా రవీందర్ రెడ్డిని కూడా జగన్ ఇలాగే పరామర్శిస్తారా అని మండిపడ్డారు. జగన్ లాంటి దుర్మార్గపు ఆలోచన ఉన్న వ్యక్తిని తాను ఇంతవరకు చూడలేదంటూ చురకలంటించారు. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆయన ఒక దుర్మార్గుడిని పరామర్శించడానికి పోయినాడు. అక్కడికి పోయి ఆయన ఏం మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఆయన కులాల గురించి మాట్లాడతాడు, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గురించి మాట్లాడతాడు. నీ పార్టీ వాళ్ళు కూడా సమర్థించరు. అదేమంటే వార్నింగ్ ఇస్తావు, సప్త సముద్రాలు ఉన్న పట్టుకొంచి లోపలేస్తానంటావు. ఇది కర్మ. నేను ఒక సలహా చెప్తా. ఇప్పుడు ఈయన పోయి చూసి వచ్చావు, ఒక మనిషి అనే వాడు చేయని దుర్మార్గాలు చేసిన వాడిని జైలుకి పోయి పరామర్శించావు. అక్కడ మీ తల్లి పైన, మీ చెల్లి పుట్టక పైన చేసిన సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసిన పోస్టింగ్లు పెట్టినవాడు జైల్లో ఉన్నాడు. ఆయన కూడా పోయి పరామర్శించరా, ఒక పని అయిపోద్ది. ఆ పని చేయి, నువ్వు మంచి పేరు వస్తుంది నీకు. ఇది దురదృష్టం. ఇటువంటి నాయకుడిని మనం సమాజంలో ఎంతమందిని పార్టీ నాయకుల్ని, ముఖ్యమంత్రిని చూసాం. కానీ ఇంత నీచమైన ఆలోచనలు ఉండే ఒక పార్టీ అధ్యక్షుడిని మనం ఎప్పుడు చూడాలి.